రాష్ట్రంలో బోలెడని సమస్యలు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఒక్కొక్క సమస్య పైన అంటే హైడ్రా నుంచి మొదలుకొంటే లగచర్ల వరకు అంటే మామూలు ఇష్యూస్ కావు. హైడ్రాని తెరపైకి తీసుకొచ్చిర్రు. సో మామూలుల ఇళ్లను ఊలగొట్టి అది శిథిలావస్థలో పెట్టేసి పాపం ఆ కూలిపోయిన శిథిలాలకు ఇప్పుడు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి. నిన్ననే మీకు వీడియో పెట్టిన. ఆ కూలిపోయిన ఇళ్లను చూసుకుంటూ కన్నీళ్లు గార్చుకుంటూ కానీ బ్యాంకులు ఊరుకోరు కదా ఈఎంఐలు కడుతున్నారు. ఇదేంటి అని ప్రశ్నించి అవి వెలుగులోకి తీసుకొచ్చింది కేటీఆర్. రెండోది వచ్చేసి ఏమైంది, తర్వాత మూసి అన్నారు. మూసి తర్వాత మూసి ప్రక్షాళన చేస్తారా లేకపోతే మూసి బ్యూటిఫికేషన్ చేస్తారా ఏమన్నా చేయరు. కానీ అక్కడ ఎవరైతే లీగల్గా పట్టాలు పొంది బ్యాంకులో ఈఎంఐలు కూడా ఉన్నాయి కదా వాళ్ళ ఇండ్ల సంగతి ఏందో చెప్పుర్రి అన్నారు. దాని తర్వాత లగచర్ల. అరే లగచర్లకు రైతులను భూములు అడిగితే ఇయ్యలేదని చెప్పేసి మీరు వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని జైల్లో పెడతారా, బేడీలేసి వాళ్ళని గుండె నొప్పి వచ్చిందిరా నాయనా జర హాస్పిటల్కి తీసుకుపోండి సారు అంటే బేడీలేసి మరి జైల్లోకి తీసుకుపోయిన సంఘటన వెలుగులోకి ఇది అంటే అసెంబ్లీలో కూడా దానిపైన చర్చ జరపాలనేసి వాళ్ళు కొట్లాడిన వైనం చూస్తున్నాం. ఇక గిరిజన పాఠశాలలో జరిగిన లేదంటే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాలు తిని అస్వస్థతకు గురవడమే కాకుండా చనిపోతున్న వైనాన్ని ఇదేంది కాస్త వాళ్ళకు బుక్కెడు బువ్వ మంచిగా పెట్టలేరా అని వాళ్ళ పక్షాన్ని నిలబడ్డం. లేదు ఆశా వర్కర్ల విషయంకి వచ్చేసరికి వాళ్ళని మహిళలను చూడకుండా ఏదైతే వీళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విధానంలో 420 హామీల్లో అదొకటి కూడా ఉంది. వాళ్ళకు 18,000 జీతం చేస్తామని చెప్పి సో వాళ్ళ సమస్యలు అడగడానికి వస్తే వాళ్ళని చీరలు లాగి బ్లౌజులు జింపి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి సో వాళ్ళ సొమ్మసిల్లు పడిపోయి చావు బతుకుల్లో ఉస్మానియా హాస్పిటల్ ఉంటే పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నానని మేమున్నామని భరోసా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంఘటనలు ఎన్ని ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఏం చేయాలి, మనకు కేటీఆర్ అనే వ్యక్తి ఏకుమేకైతున్నాడు. ఇప్పుడు మొన్నటిదాకా మనం ఏం చేసినాము, గవర్నమెంట్లోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో, లేదంటే ఫోన్ ట్యాపింగ్లో ఏదో జరిగింది, దీంట్లో అనేసి రోజుకు ఒక వార్త, ఒక్కొక్క నెల వార్తలు వండి వార్చిరు. ఎలక్షన్లకి ముందు, ఎలక్షన్ల తర్వాత. ఎలక్షన్ల ముందు అంటే నిజమే కాబోలు అంటే కాళేశ్వరం అంతా కుప్పగూలిపోయింది అంటే 96,000 కోట్లైన కాళేశ్వరానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు ఏం జరిగిందో అని ప్రజలకు అంతగా తెలియలేదు ఆ సబ్జెక్టు గురించి. తీరా అంత అయిపోయిన తర్వాత అదే ఒక సామెత ఉంటుంది, క్షవరం అయితే కానీ వివరం తెలియదు అనేసి. ఆ రూపకంగా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచేసరికి అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం అంతన్నామి ఇంత అన్నామే, మరి ఇప్పుడు మనం ఏదో ఒక దాంట్లో ఇప్పుడు జైల్లో వేయకపోతే ఎట్లా అనేది వాళ్ళు దానికోసం సీక్రెట్ మీటింగ్లు పెట్టి తర్వాత మీడియాకు చిట్చాట్లో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆ లీకులు ఇప్పించి సో గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి ఇంకా 2-3 రోజుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని. ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారు, ఈ ఫార్ములా సంబంధించి ఈ రేస్కి సంబంధించి ఒకసారి ఆ నిజాలేంటి దాని డీటెయిల్స్ కూడా, ఎందుకంటే జనాలకు కొంచెం ఎక్కని సబ్జెక్ట్ కానీ కొంచెం మీరు అర్థం చేసుకుంటే అంటే దాంట్లో జరిగిన విషయాన్ని అంతా కూడా ఇంతకుముందు కూడా చెప్పినాం. 55 కోట్ల రూపాయలని మళ్ళీ ఈ కార్ రేస్ జరగడానికి, అది జరిగితే హైదరాబాద్ వచ్చేదేంటి, దానివల్ల డెవలప్మెంట్ ఏంది, ప్రపంచ మ్యాప్లో ఒక హైదరాబాద్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఆ డీటెయిలింగ్ అంతా కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇంత కొండందవి ఎలకను బట్టిరా అని అంటే ఎలకను కూడా పట్టలేదు, 55 కోట్లు అక్రమంగా బదిలీ చేసిండనే నెపంతో ఇప్పుడు అరెస్టు చేయాలి అనేది, ఏ రకంగా అరెస్ట్ చేయాలనేసి మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. సో చూడండి, ఈ హైదరాబాద్ ఈ ప్రిక్స్ గురించి కొన్ని విషయాలు అంటే ఒకసారి మీరు క్లియర్గా మీరు కూడా చూస్తే ఏంది దీంట్లో. భారతదేశంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి 23లో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసును నిర్వహించారు. అసలు హైదరాబాదు నగరానికి ఈ ఫార్ములా ఈ రేస్ అసలు ఎట్లొచ్చింది, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అప్పటికే ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంపొందించడానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ మొబిలిటీ వారోత్సవాల్లో భాగంగా మొదటిసారి ఈ రేసును నిర్వహించడం జరిగింది. తర్వాత రాబోయే సీజన్లలో మరిన్ని రేసులు నిర్వహించేందుకు ఫార్ములా ఈ నిర్వాహకులతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పాయింట్ మళ్ళొకసారి చూడండి. రాబోయే సీజన్లలో మరిన్ని రేసులు నిర్వహించేందుకు ఫార్ములా ఈ నిర్వాహకులతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులను ఆకర్షించాయి. ఎందుకు వచ్చింది? వరుసగా 5 సార్లు హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022లో గెలుచుకోవడం, హరితహారం ద్వారా 6.5 కోట్ల మొక్కలు నాటడం, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్ని పెంచడం. అంటే ఎందుకు వాళ్ళని ఆకర్షించింది అనడానికి ఇది వరుసగా 5 సార్లు హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందడం కావచ్చు, అలాగే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022లో గెలుపొందడం కావచ్చు, తర్వాత హరితహారం ద్వారా 6.5 కోట్ల మొక్కల్ని నాటడం, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్ని పెంచడం. సరే, మీరు ఒక మాట అడగవచ్చు, అయితే మరి దీనివల్ల వచ్చిన లాభం ఏంటి అనే మాట కూడా ఖచ్చితంగా అందరికి వస్తుంది. నిర్వాహకుల అంచనాల ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రకటనలు, మీడియా కవరేజ్ ద్వారా దాదాపుగా 700 కోట్లకు పైగా బిజినెస్ ఫార్ములా ఈ రేస్ సమయంలో హైదరాబాద్లో జరిగింది. ఏంటి? ఈ హైదరాబాద్లో ఈ ప్రిక్స్ గురించి మనం మాట్లాడుకునే విషయాల్లో వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ ఎందుకు వచ్చింది, దీనివల్ల అసలు హైదరాబాదుకి ఏం ఒరిగింది అంటే పరోక్షంగా దేని మీద రెస్టారెంట్స్, హోటళ్ళు, యాడ్స్, మీడియా కవరేజ్ ద్వారా ఓవరాల్గా 700 కోట్ల బిజినెస్ ఫార్ములా ఈ రేస్ సమయంలో హైదరాబాద్లో జరిగింది. తర్వాత పలు దేశాలు, రాష్ట్రాల నుండి 35,000 మందికి పైగా హైదరాబాద్ ఈ ప్రిక్స్ని వీక్షించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ నిలిచింది. భారతదేశంలో ఫార్ములా ఈ రేస్ జరిగిన మొదటి నగరంగా ఘనత సాధించింది. భారతదేశంలో ఫార్ములా ఈ రేస్ జరిగిన మొదటి నగరంగా ఘనత కూడా సాధించింది. ఇంకొన్ని విషయాలు సో ఇక్కడ ఉంది కదా, ఇక మనం ఇవే వాటిని షార్ట్కట్లో మాట్లాడుకోవాలనుకుంటే హైదరాబాద్ ఈ ప్రిక్స్ గురించి కొన్ని విషయాలు ఎందుకు వచ్చింది, పర్యావరణ పరిరక్షణ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఫార్ములా ఈ రేసు వరుసగా ఇందాక మాట్లాడుకున్నాం కదా, మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందడం కావచ్చు, వాళ్ళని ఆకర్షించింది నిర్వహణని, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022 గెలుచుకోవడము, హరితహారం వల్ల ఒక 6,000 కోట్ల మొక్కలకు నాటడం, తర్వాత తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవరేజ్. సో దీనివల్ల ఏం జరిగింది అనేది ఇది జరిగింది. దాని తర్వాత మళ్ళీ రాబోయే దానికి కూడా జరగడానికి వాళ్ళు అడ్వాన్స్గా ఏం చేసినారంటే వాళ్ళకు అమౌంట్ వేరే దగ్గర నుంచి ఎట్లయినా సర్దుబాటు చేయొచ్చు అనేసి 55 కోట్ల రూపాయలని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇదే ప్రెస్ మీట్ పెట్టి నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, అధికారులే చేసిరని మాటని తప్పించుకోకుండా బాజాప్తుగా ఎస్ ప్రభుత్వానికి ఆ ఒక రైట్స్ ఉన్నాయి, సో నేను మున్సిపల్ శాఖ మంత్రిగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది, ఎస్ నేనే 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాననే విషయాన్ని, దాని గురించి పూర్తి డీటెయిల్స్ను కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి అనంటే ఇప్పుడు ఏదో రకంగా ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తికి ఇప్పుడు నోటీసులు ఇవ్వాలి, విచారణకు పిలవాలి, అదొక 2-3 రోజులు డ్రాగ్ చేయాలి, దాని తర్వాత అరెస్ట్ అని ఒక హంగామాన్ని నడిపించాలి. సో ఎందుకు ఇదంతా? నిజంగానే ఒక వ్యక్తి గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తున్నారు ప్రజల సమస్యల పట్ల అన్నప్పుడు ఏముంటుంది, ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద దట్ ఏంది అని అంటే మనకు ఆల్రెడీ జైలుకు పోయిన ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఓటుకు నోటుకు విషయంలో సో మనల్నే పదే వేలెత్తి చూపిస్తున్నారు కాబట్టి మనం ఎందుకు ఆ వ్యక్తికి కూడా అంటే మనము అంటే దొంగ అన్నప్పుడు అరే నేను ఒక్కడనే దొంగ ఎందుకు కావాలి, ఆ ముద్ర దొంగ కాకపోయినా సరే మనం లోపల పెట్టి ఆ ముద్ర వెయ్యాలి అనే ఒక కక్షపూరిత చర్యలాగానే కనబడుతుంది. ఎస్ నేను బాజాప్తా ఈ విషయమే చెప్తున్నా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి జనరల్గా అయితే
జరుగుతున్న ఎమ్మటెమ్మటే పరిణామాలు చూసుకుంటే అంటే పార్టీ అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంటే వాళ్ళు ఓడిపోతాం అనుకోలేదు, ఓడిపోవడం కావచ్చు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో నిజంగానే ఒక్క సీటు కూడా గెలుచుకోపోవడం కావచ్చు. అంటే ఎదురైన పరాభవాలకి ఇంకొక పార్టీ అయితే ఈ పార్టీకి కుదించుకొని సప్పుడు చేయకుండా సైలెంట్ అయి కూర్చుంటారు. దాంట్లో భాగంగా ఇంకొకటే కాదు కదా, అంటే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో అంటే లిక్కర్ స్కామ్లో అసలు అంటే వేల కోట్లది పక్కన పెట్టినా కూడా ఒక దానికి కేవలం అప్రూవర్లుగా మారిన కేవలం వాళ్ళ యొక్క మాటల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, లిక్కర్ పాలసీ కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావచ్చు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలు, అది కేసీఆర్ ఒక కూతురు కాబట్టి అంటే వాళ్ళ కుటుంబము వాళ్ళ పార్టీకి జరిగిన ఒక్కొక్క ఎదురు దెబ్బలు చూస్తుంటే దాంతోపాటుగా ఇంకా కీలకమైన అంశము సో ఎవరైతే ఈ కారు గుర్తు మీద గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇలా ఒక్కొక్కటిగా ఎదురు దెబ్బలు తగులుతుంటే సో వీళ్ళేమనుకున్నారంటే అంటే రేవంత్ రెడ్డి కళ కూడా ఇంక అయిపోయింది, నేను వీళ్ళని వాషౌట్ చేయాలి, వీళ్ళ పేరు లేకుండా చేయాలనేసి ఆ రోజు నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా వాళ్ళ మీదనే మాటలు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు అంతకంటే వేగంతో గోడగొంటిన బంతిలాగా అదే వేగంతో తిరిగి వస్తున్నారు, ఎక్కడ కూడా తగ్గట్లేదు. అదే మాటలు అంటే మాటకి మాటగా ధీటుగా కూడా నేర్చుకున్నారు. అంటే మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతామనే నేపథ్యంలో సో ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య జరిగినా ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా మేమున్నామని భరోసా ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఒక లీగల్ సపోర్ట్ కూడా ఇచ్చుకుంటూ వెనక నుంచి వాళ్ళకు ఒక సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో ఇవన్నీ వద్దు, మనకు ఏకమేకవుతున్న తరుణంలో ఇప్పుడు మనం ఏమైనా కూడా సో మనం అన్నీ చెప్పినాం జనాలకు. ఎందుకంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అన్నాము, సినిమా వాళ్ళని బెదిరించడానికి మనం ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి చెప్పి ఉన్నవి లేనివి మొగుడు పిల్లల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు. దాని తర్వాత లగచర్లలో కూడా ఇది కేటీఆర్ రెచ్చగొట్టి చేపించిండు అనేసి దానికి కూడా నోటీసులు ఇవ్వాలనేసి, దాని తర్వాత ఇక్కడ ఏమీ లేని దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీగడం అంటారు. ఇది కొండంతవి ఎలకనబట్టడం కూడా కాదు, కోడిగుడ్డు మీద ఈకలు వీకిన చందంగా ఇంత ఓపెన్గా బాజాబ్తా చెప్తున్నప్పటికి కూడా లేదు మనం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందన్న నేపథ్యంలో వీళ్ళు ఇస్తున్న లీకులు చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే ఇక్కడ 50 లక్షల బ్యాగుతో ఓటుకు నోటుకు కేసు వేరు, దాన్ని ఒకే చందంలాగా ఒకే జానర్లోకి నడపాలనుకున్నా ఇది వేరు. నేను దొరికినా అనేసి అక్కడ బాగా చెప్తానే చెప్పలేదు, అక్కడ బ్రీఫ్డ్ మీ అన్న ఆయన అది నా వాయిస్ కాదన్నాడు, ఇక్కడ ఈయన కూడా నన్ను ట్రాప్ చేసిరని మాట్లాడు తప్ప ఎక్కడా ఒప్పుకోలేదు. కానీ అది ఏం కేసు, ఇది ఏంటి అనేది బాజాబ్తా క్లియర్గా మీడియా ముందుకు వచ్చేసి ఏ సందర్భంలో 55 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందో బాజాబ్తా చెప్పడం జరిగింది. అది ఎక్కడ కూడా ఇది అధికారుల మీద నెట్టకుండా ఇంకొకరైతే దీని అధికారుల మీద నెట్టేసి తప్పుకునేవారు. ఇంత జరుగుతున్నప్పటికి కూడా లేదు ఏదేమైనా కూడా మనం ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క అంశం తెరపైకి వస్తున్న విధానం చూస్తుంటే ఇక్కడ ఫెయిల్యూర్ అధికార వాంఛ, అధికారం సరైన రీతిలో పాలన చేయలేక ఏ రకంగా ఫెయిల్యూర్ అయ్యేవి కప్పిపుచ్చుకోవాలంటే కొన్నాళ్ళ పాటు మొత్తం ఈ డైవర్షన్ డ్రామా నడవాలంటే మరి కేటీఆర్ని మనం ఏదో ఒకటి చేయకపోతే ఇప్పుడు మన పప్పులుడికే చందంగా లేదు, మనకు రాజకీయ భవిష్యత్తే లేదనే విధంగా ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.